దివ్యాంకకు నిశి సాక్ష్యాలు ఇస్తుంది. ఇక వాటిని చేతిలో పట్టుకొని కారెక్కబోతూ ఉంటుంది. అప్పుడే జేడీ, కేడీ అక్కడికి వస్తారు. వాళ్ళని చూసి "జేడీ మీరేంటిక్కడ?" అని దివ్యాంక షాక్ అయి అడుగుతూ ఉంటుంది. అంటే ఇందాక నాతో ఫోన్‌లో మాట్లాడింది కూడా మీరేనా? అని దివ్యాంకకి అర్థమైపోయి వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఏంటి డౌటా? అని కేడీ అంటాడు. వెంటనే జేడీ దివ్యాంక చేతిలో ఉన్న సాక్ష్యాల ఫైల్‌ని చేతిలోకి లాక్కుంటుంది. చూడు, కౌశికి గారి సాక్ష్యాల్ని నువ్వు కొట్టేసినందుకు మేము నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అని జేడీ అంటుంది. దివ్యాంక పారిపోబోతూ ఉంటుంది. వెంటనే ఇక రమ్య వెంటపడి మరీ దివ్యాంకని పట్టుకుంటుంది. అరెస్ట్ చేసి మరీ తీసుకువెళ్తూ ఉంటుంది. జీప్ ఎక్కించండి అని జేడీ కేడీ ఇక దివ్యాంకని జీప్ ఎక్కించి మరీ తీసుకుపోతూ ఉంటారు. నిషి అయితే ఇదంతా చాటుగా ఉండి చూస్తూ ఉంటూ కంగారు పడుతూ ఇంటికి వెళ్తుంది. ఇక సాక్ష్యాల్ని తీసుకొని జేడీకేడీ ఇద్దరు కూడా స్టేషన్ దగ్గరికి వెళ్తారు. నిషి ఇంటికి వస్తుంది. ఇక వైజయంతికి యువరాజ్‌కి అసలు విషయం చెప్తుంది. ఒక్కసారిగా యువరాజ్ వైజయంతి అయితే ఇక షాక్ అయ్యి కుప్పకూలిపోతారు. "ఏం మాట్లాడుతున్నావు మమ్మీ?" అంటే "ఆ సాక్ష్యాల్ని జేడీకేడీ దివ్యాంక దగ్గర నుంచి పట్టుకెళ్ళిపోయారా? దివ్యాంకని అరెస్ట్ చేశారా?" అని అడుగుతూ ఉంటారు. "అవునత్తయ్య, ఆ సాక్ష్యాలను తీసుకొని వాళ్ళు స్టేషన్‌కి వెళ్ళిపోయారు" అని నిషి ఇక చెప్తూ ఉంటుంది. "అంటే ఇప్పుడు ఆ సాక్ష్యాల్ని వాళ్ళు స్టేషన్‌కి తీసుకువెళ్లారు అంటే కౌశికిని విడుదల చేస్తారు. అంతే కదా?" అని వైజయంతి అడుగుతూ ఉంటే, "అవును, ఇప్పుడు అక్క ఇంటికి కూడా వచ్చేస్తుంది" అని యువరాజ్ అంటాడు. "స్టేషన్‌కి వెళ్ళిన తర్వాత ఆ సాక్ష్యాల్ని మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు?" అని జేడీకేడీని కౌశికి అడుగుతూ ఉంటుంది. నిషి వాళ్ళు దొంగతనం చేసి దివ్యాంకకి ఇచ్చారు అని అసలు విషయం చెప్పేస్తారు. కౌశికికి ఇక నిజం మొత్తం తెలిసిపోయి చాలా గర్వంగా ఇంటికి తిరిగొస్తుంది. ఇంట్లోకి అడుగుపెడుతున్న కౌశికిని చూసి వైజయంతి, నిషి, యువరాజ్ భయంతో వణికిపోతూ ఉంటారు.